సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వ్లాగ్లో నేను నాగూర్ దర్గాలో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారనమాట. అది ఎలా చేస్తారో మొత్తం చూపిస్తాను. సో ప్రజెంట్ నేను ఇప్పుడు పెనుగొండలో వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు డేట్ వచ్చి December 1. సో మార్నింగ్ నేను పెనుగొండ ఉరుస్ డేట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఉరుస్ ప్రోగ్రామ్స్ అన్ని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సాయంత్రం అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత సో పెనుగొండ దర్గా పీఠాధిపతి పోతున్నారు కదా, సో ఆయన వచ్చి ఫోన్ చేస్తాను అనమాట. ఈరోజు వాళ్ళు రాత్రి నాగూర్ అయితే పోతున్నారు. సో నేను కూడా పోతున్నాను. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నాగూర్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారో చూడాలని. సో ఫైనల్లీ కుదిరింది ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ మొత్తం చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ వ్లాగ్స్. సో ఇప్పుడు దర్గా పీఠాధిపతి వాళ్ళు సో దర్గా ఎంట్రన్స్ ఆపక పోలీస్ స్టేషన్ అయితే ఉంది. అక్కడ నుండి ఇప్పుడు బయలుదేరారు అనమాట దర్గాకి. సో నడుచుకుని అయితే పోతారు. సో చూడొచ్చు నడుచుకొని పోతున్నారు. సో జస్ట్ ఒక 200-300 మీటర్స్ అంతే. సో ఈయనే పెనుగొండ పీఠాధిపతి చెప్తున్నాను కదా నేను. సో ఈయన నాగూర్లో పీఠాధిపతి అయితే లేరన్నాను కదా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే దర్గా ఎంట్రన్స్ అనమాట. ఈ పక్క చూస్తే మొత్తం ఇలాగే 5 పిల్లర్స్ అయితే ఉంటుంది. సో ఈ పక్క ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఫస్ట్ పిల్లర్స్ కనిపిస్తుంది కదా, ఆ పక్క ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది చూడండి. సో చూడొచ్చు ఇదే ఎంట్రన్స్. సో చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నారో పోలీస్ బందోబస్తు. ఇది ఉరుస్ కాదు, ఇంకా ఉరుస్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చాలా బాగుంటుంది. సో చూడండి, రాత్రి చూపిస్తాను. దర్గా లోపలైతే ఇలా ఉంటుంది. లోపలైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్, చూడొచ్చు. సో అక్కడ కనిపిస్తుంది కదా పైన గుంబాజ్ అంటాం కదా. సో అదే మెయిన్ గుంబాజ్. ఆపక లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ దర్గాలో ఉన్నా. సో అబ్దుల్ ఖాదర్ రహమతుల్లా అలీ ఆయన వచ్చి అక్కడ ఉండేది చూడొచ్చు. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. దీని లోపలే సమాధి అయితే ఉండేది. ఈ దర్గాలో అయితే టైమింగ్స్ అనమాట లోపలికి పోయేకి. సో వేరే దర్గాలో అలా కాదు కదా, మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఉంటుంది. ఈ దర్గాలో మాత్రము సో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అయితే ఉంటుంది. సో ఇప్పుడు లోపలైతే వచ్చేస్తాను షూట్ చేసేకి. ఫాతిహా దువా అయిపోయింది. సో చూస్తున్నారు కదా, లోపలైతే తెరవారు అనమాట. సాయంత్రం మార్నింగ్ మొత్తం తెరుస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మధ్యలో సమాధి అయితే ఉంది కదా. సో సమాధి దగ్గర కూడా ఫాతిహా చేస్తున్నారు.
الفاتحة. فاتحة. الحمد لله رب العالمين مالك يوم الدين قل هو الله احد الله الصمد لم يلد ولم يولد. آمين. آمين. اللهم صل على سيدنا شفينا حبيبنا نبينا مرشدنا مولانا محمد وبارك وسلم. آمين. دافع البلاء والوباء والخير والزلل. آمين. చూస్తున్నారు కదా దర్గా ఎంట్రన్స్ చూడండి. డెకరేషన్ ఎంత మొత్తము. రాత్రి టైం అయితే 7 అవుతుంది. సో పైన చూడొచ్చు అనమాట. ఇవి ఉన్నాయి కదా పడవలు అయితే వచ్చేది ఇవి సింగపూర్ నుండి. సో ఇక్కడ గన్నం కూడా అంటే ఫిష్ చేపలు పడతారు కదా వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కించేది. సో ఇలాగే మొత్తం 5 చూడండి చూడొచ్చు పైన. సో అలాంటి స్టార్స్ కానీ మొత్తం నిషాన్ అంటారు. సో 5 ఉన్నాయి కదా పిల్లర్స్. సో ఒకేసారి రాత్రి 9:30 గంటలకి ఒకేసారి అయితే నిషాన్ ఎక్కిస్తారనమాట. సో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అయితే వచ్చేస్తున్నాయన్ని. సో సముద్రం నుంచి వచ్చేది సింగపూర్ నుండి ఇవన్నీ సంవత్సరము చాలా బాగుంటుంది కదా. సో రాత్రి చూపిస్తాను చూడండి. ఒకేసారి అయితే నిషాన్ అయితే ఎక్కిస్తారు. సో ఇలా పిల్లర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో పరుసగా అయితే ఇంతమంది ఉంటారు అని విన్నాను. సో ఫ్రెండ్స్ ఫైనల్ చూడొచ్చు టైం ఇప్పుడు 9 అయిపోయింది. సో ఈ వ్యూ బాగుంటుందని ఇక్కడ వచ్చేస్తున్నాను. చాలామంది ఇక్కడ నుండే వీడియో షూట్ చేసేది. సో కనిపిస్తుంది కదా టోటల్ 4 పిల్లర్స్. మీకు ఇక్కడ 4 కనిపించవచ్చు కానీ లెఫ్ట్లో 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ 2 మధ్యలో ఒకటి ఉంది. ఆ పక్క 2 మొత్తం 5 మధ్యలో వచ్చి గుమ్మజ్ అనమాట. సో మధ్యలో చూడొచ్చు దీన్ని షిఫాకుండా అయితే అంటారనమాట. ఇక్కడ స్నానం చేస్తారు అందరూ. సో ఇక్కడ స్నానం చేస్తే అంటే షిఫా అంటే క్యూర్ అనమాట ఇస్లామిక్ లాంగ్వేజ్లో ఉర్దూలో. సో స్నానం చేస్తే అన్ని డిసీజెస్ పోతాయని నమ్ముతారు. సో ఇప్పుడు ఒకేసారి ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు. మొత్తము పాత వరల్డ్ వచ్చి దించుతున్నారు. సో మొత్తం 5 మంది అయితే ఇక్కడ ఎక్కినారు. ఒకేసారి చూపిస్తాను చూడండి. వీడియో చూసానే ఉండండి. పైన 5 మంది ఎక్కుతారు అనమాట. ఎక్కించిన తర్వాత ఒకేసారి అయితే నిషాన్ అయితే అంటే ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు. సో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను ఇది. అందుకే ఇక్కడ వచ్చేస్తున్నాను. అక్కడ లోపలైతే ఉండొచ్చు. లోపలైతే అక్కడ అన్ని వ్యూస్ కనిపించడం లేదు. ఒకే పిల్లర్ కనిపిస్తుంది లోపల నుండి. సో 5 పిల్లర్స్ కనిపించాలని ఇక్కడైతే బయట వచ్చేస్తున్నాను అనమాట. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఒక 1 minute మొత్తం ఫ్లాగ్ హోస్ట్ అవుతుంది చూడండి. ఒకేసారి ఫ్లాగ్స్ హోస్ట్ అవుతుంది చూడండి. సో చూడొచ్చు. వ్యూ చాలా బాగుంది కదా. సో 5 పిల్లర్స్లో 5 ఫ్లాగ్స్ చూడొచ్చు. పైన అక్కడ రాసింది కదా ఉర్దూలో రాసింది అనమాట. అక్కడ పైన వచ్చి జరీ సింబల్ అనమాట ఆ పక్కనకి. సో చూడొచ్చు. సో
షార్ట్స్ అయితే వెళ్తాను. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా, ఈ వ్యూ కోసమే ఎప్పటి నుంచో వెళ్తాను. ఈ ఇంకో మాట ఇవి ఉన్నాయి కదా, ఇవి నిషాను 5 జెండాలు. ఇవి వచ్చి 12 days అంటే డిసెంబర్ 12 కదా జెండా ఉరుసు. సో గన్నం వరకు వచ్చి ఇవి డైలీ ఒక 5 times అయితే ఇలాగే మారుస్తారంట. నేను విన్నాను అనమాట, మారుస్తూనే ఉంటారంట ఇది నిషాను. సో ఇది అయితే ఫస్ట్ డేమో డిసెంబర్ 1వ తేదీకి ఇలా చేస్తారనమాట ఎప్పుడు. సో గన్నం అయితే డిసెంబర్ 12 ఉంటుంది నాగూర్లో. సో మా పెనుగొండలో డిసెంబర్ 13 కదా. సో వ్యూ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. టపాసులు అయితే కింద కూడా కొన్ని వెళ్తున్నాయి, కొన్ని చూడొచ్చు కింద వెళ్తున్నాయి. ఏం చెప్పండి ఇప్పుడు పోదాము. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో నాగూర్ దర్గా ఫ్లాగ్ హోస్టింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. సో డిసెంబర్ 1 అయితే రాత్రి పోయినాము. సో చెప్తాను కదా. సో డిసెంబర్ 2, 3, 4, సో డిసెంబర్ 5 అయితే వచ్చినాం అనమాట. సో గురువారం అయితే వచ్చినాము. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా డీటెయిల్స్ గురించి చెప్పినట్లయితే, సో ఆ వీడియో చూసిన తర్వాత సడన్గా వెళ్ళిపోయినాను అనమాట నాగూర్కి. సో ఆయన ఫోన్ చేస్తానే రాత్రి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 12 అలా అయితే అయిపోయినాము. సో ఫ్లాగ్ హోస్టింగ్ డిసెంబర్ 2 అనమాట, 2nd. అదే రోజు రాత్రి ఇక్కడ పెనుగొండ దర్గాలో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. సో ఎందుకంటే సో పర్స ఉంటుంది కదా పెనుగొండలో ఉరుసు. సో అది డిసెంబర్ 13 అనమాట గన్నము. సో నాగూర్లో డిసెంబర్ 12 అనమాట, 1 day బిఫోర్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా ఇక్కడ కూడా ఉండే కుదరదు. సో దర్గా పీఠాధిపతి వాళ్ళు. సో అందుకే వచ్చి నాగూర్లో ఫ్లాగ్ హోస్టింగ్ చాలా చాలా బాగుంటారు అనమాట. చాలా మంది పోతారు, ఉరుస్ కన్నా ఎక్కువ అక్కడ పోతారు అనమాట. నాగూర్లో చాలా మంది ఉంటారు. సో అందుకే ఇంకో రీజన్ ఏమిటంటే, సో ఇక్కడ పెనుగొండలో సదర్ చౌక్ అంటారు అనమాట. సో అంటే మొత్తం సౌత్ ఇండియాకే హెడ్ అనమాట, మొత్తం 360 దర్గాకి హెడ్ అనమాట. సో ఇక్కడ పీఠాధిపతినే సౌత్ ఇండియాలో ఉన్న దర్గా అన్నిటికీ హెడ్. సో దీని కింద అన్ని దర్గాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఈయన పోవాల్సిందే. సో గన్నం మీద బెంగళూరు దర్గా ఉంది, అలాగే ముల్బాగల్ దర్గా, తిరుచినాపల్లి దర్గా ఉంది, అలాగే నాగూర్ దర్గా, ఇలా పెనుగొండ దర్గా. మొత్తం ఫకీర్లు అంతా ఉంటారు, మొత్తం అన్ని దర్గాలు అయితే తిరుగుతుంటారు. అలాగే పీఠాధిపతి వాళ్ళు కూడా ఆ ఒక దర్గా యొక్క ఉరుస్కి పోవాల్సిందే. నాగూర్కి మాత్రము పర్సకి పోరు అనమాట, ఉరుస్కి ఫ్లాగ్ హోస్టింగ్కి పోతారు. సో ఇంత ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అక్కడ రైల్వే స్టేషన్ అంటే దర్గా వెనకాల పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. పోలీస్ స్టేషన్ నుండి అక్కడ అంటే చేస్తారనమాట. అక్కడ నుండి బయలుదేరారనమాట పీఠాధిపతి. చూస్తున్నారు కదా నాగూర్లో. ఆ తర్వాత దర్గాకి వస్తారు, మొత్తం కూర్చుంటారు. సో రాత్రి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ నేను లోపల కన్నా బయట షూట్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే బయట అంటే బాగుంటుంది ఫ్లాగ్ హోస్టింగ్. అందుకే సార్ ఫ్రెండ్స్, ఈ ఫ్లాగ్ అయితే. సో అనుకోకుండా పెనుగొండలో మిస్ అయినా అనమాట. పెనుగొండ ఫ్లాగ్ వీడియో అయితే చేయలేకపోయినా. సో ఏం పర్లేదు. నెక్స్ట్ పెనుగొండలో గన్నం డిసెంబర్ 13 కదా, డిసెంబర్ 12కి ఒక ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ తప్పకుండా చేస్తాను, అది బాగుంటుంది అనమాట. సో 2 ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటాయి పెనుగొండలో. సో ఫస్ట్ అయితే మిస్ అయినాను. సో పెనుగొండ ఎంట్రన్స్ పైన చేస్తారు, అది మిస్ అయినాను. సో లోపల అయితే ఒక ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది డిసెంబర్ 12, అది చూస్ చేస్తాను. సో ఇలాగో నాకు అయితే వీడియో దొరికింది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు బ్లాగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డిసెంబర్ 13 అయితే పర్స్ ఉంటుంది, ఇంకా 1 weekలో పర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం చేస్తాను. సో ఎగ్జిబిషన్స్, షాపింగ్, అలాగే డెకరేషన్స్, మొత్తం లైటింగ్ అయితే అయిపోయినాయి అన్ని. సో మొత్తం చూడండి, సిరీస్ మొత్తం చేస్తాను దర్గా ఉరుస్వి. గుడ్ బై, టేక్ కేర్.